ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి పొద్దుటే ఈరోజు ఈ నీళ్ళు ఏంటా అనుకుంటున్నారు కదా. ఈ నీళ్ళు మనం బలానికి పాలు తాగుతాం కదా, రకరకాల పళ్ళ దూషులు కూడా తాగుతాం మన మనుషులం. మరి మొక్కలకి బలం ఉండాలి అంటే ఇలాంటి నీళ్లు ఇవ్వాలి. ఏముందండి, కింద పంపేసియే ఒక డబ్బాలో పోసుకుని ఇలాగా ఒక గిన్నెలో అందులో కాసిన నీళ్ళు కలుపుకుని మొక్కలకి ఇచ్చేసుకోవడమే. నేను 20 సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతున్నానంటే ఇలానే చేస్తూ ఉంటాను. ఏం నీళ్ళు అయ్యి ఏంటో అనుకుంటున్నారా? మరి అందరూ చెబుతారు కదండి, కొంచెం అది వేయండి, కొంచెం ఇది వేయండి, ఒక్కొక్క చెంచా అది వేయండి, ఇప్పుడే పువ్వులు పూసేస్తాయి, ఇప్పుడే చిగురులు వేసేస్తాయి, మొక్కలకి ఇది ఇవ్వండి, కరివేపాకు మొక్క అది ఇవ్వండి, గోరింతాకు మొక్క ఇది ఇవ్వండి అని చెబుతారు కదా. నేను అలాంటివి ఏమీ చెప్పనండి. నేను అలాంటివి చెయ్యను కాబట్టి చేసేవారు చెబుతారు. నేను ఇలాంటిదే చేస్తాను. ఏంటనుకుంటున్నారా? మరి నీళ్ళు గురించి చెప్పనా? నా మొక్కలు చూస్తారు కదా మీరు. నేను గార్డెన్ పెడుతూ ఉంటాను, చిన్న గార్డెన్. అయితే వెరైటీ మొక్కలు ఎక్కువ ఉంటాయి. మీకు ప్రతి మొక్క చెబుతూ ఉంటాను, నాకు తెలిసిన పేర్లు చెప్తాను, తెల్లని మీరు చూస్తూ ఉంటారు. కానీ చూసిన వారు ఎవరు కమెంట్ చేయటం లేదండి, అలాగే లైక్ చేయటం లేదు. చెయ్యాలి కదండి, చేస్తేనే కదా నేను ఎదరికి వెళ్తాను. నేను ఇంకా చెప్పాలనే ఆసక్తి ఉంటుంది నాలో, ఉన్నాయి బయటకు వస్తాయి కదా. సరేలేండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ నీళ్ళు గురించి చెబుతాను. ఏముందండి, కింద పంపేసి నీళ్ళు ఇలాగా ఒక డబ్బాలో ఇలాగా ఒక గిన్నెలో పోసుకుంటాను. ఏం నీళ్ళు అనుకుంటున్నారా? బియ్యం కడుగుతానా, ఇందులో వేసేస్తాను. అన్నం వాచుతానండి నేను. అన్నం ఉడికిన తర్వాత వాచుతాను. ఆ అన్నం మాత్రమే మనకి షుగర్ అనేది పెరగదని, మరి మంచి సలవ చేస్తుందని, ఆ అన్నం హెల్దీ అని పూర్వం నుంచి పొయ్యి మీద వండుకుని అన్నం వాచుకునేవారు కాబట్టి వాచుతానమాట. గ్యాస్ మీద అయినా సరే అన్నం ఉంచేస్తాను గంజి. ఆ గంజి కూడా ఇందులో పోసేస్తానండి. అలాగే మినపప్పు కడిగిన, కందిపప్పు కడిగిన, పెసరపప్పు కడిగిన, ఇక ఏమన్నా పప్పులు నానబెట్టి కడుగుతాం కదా వండుకోవటానికి, ఏదన్నా రుబ్బుకోవటానికి, ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేస్తాను. అలాగే దోశల పిండి రుబ్బుతాను కదా, అలాంటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, మళ్ళీ ఆ దోశల పిండి గిన్నెలో కడిగిన నీళ్ళు, మళ్ళీ ఆకుకూరలు తీసుకొస్తారండి, మాకు ఎక్కువగా తెచ్చుకుంటాం, మీకు తెలుసు, చూస్తూ ఉంటారు వీడియోలు. అలానే తోటకూరని, మరి అలాగే కొత్తిమీర, చుక్కకూర, చాలా రకాల ఆకుకూరలు తీసుకొస్తారు. కరివేపాకు కాడ నుంచి కడిగేసి ఆ నీళ్ళు కూడా ఇందులోనే పోస్తానండి. చిక్కుడుకాయలు అవి కాయగూరలు కడిగేవి ఉంటాయి కదా, చక్కగా కడిగేసి ఆ నీళ్ళు కూడా ఇందులోనే పోస్తానన్నమాట. అలాగా పోసిన ఈ నీళ్ళు ఒక 5-6 రోజులకి ఇలా మంచి సువాసనతో, అంటే అండి అది పులిసిపోయి కొంచెం వాసన వస్తాయి. మరి గంజి బియ్యం కడిగిన నీళ్ళు వేసాం కదా, అన్నం వచ్చిన గంజి అందుకును. మరి ఎల్లుల్లిపాయలు ఏదో తాలింపులు కొలుస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేస్తానంటే అవి చక్కగా కొంచెం పాడైపోయిన పాయలున్న తుక్కున్న నీళ్ళు వేసేస్తాను. ఎందుకనంటే ఈ నీళ్ళు ఇస్తాం కదా మొక్కలకి, ఇంకా మామూలుగా పుట్టప్పుడు మనం ఏ నీళ్ళు ఇచ్చినా పురుగు పుట్టానే వస్తాయి మొక్కలకి. అలాగే ఎప్పుడూ రాలేదండి నా మొక్కలకి, సీడ్ అనేది పట్టలేదు. కాకపోతే అక్కడ ఇక్కడ ముళ్ళగంగుల పురుగులు అవి పడతాయి కదా, పట్టినప్పుడు ఎగిరి గాలికి వస్తాయి కదా, ఏ చెట్టు చోటనన్నా ఉంటే తీసి చంపేస్తాను. ఈ చెట్టు ఇలా పురుగు వల్ల పాడైపోయింది, పురుగు ఇలా పడుతుంది, ఏం చేయాలని నేను 20 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ప్రమాణకం సాక్షిగా ఏ మందు వేయాలని ప్రయత్నించలేదు, ఆలోచించలేదు, అలా లేవు. కాకపోతే కాకపోతే కొంచెం నీడగా ఉంటుందండి, పెద్ద ఎండ తగలదు. కానీ మనం ఇచ్చే పోషకాలు ఎంత ముఖ్యమో ఎండ తగలటం కూడా మొక్కలకి అంతే ముఖ్యం. బాగా ఎండ తగిలేసిన వేసంకాలం ఎక్కడ పెట్టినా పర్వాలేదు, మామూలు నార్మల్గా ఇలాంటి ఎండలకు మాత్రం ఎండ తప్పనిసరిగా తగలాలి. మనం ఇండోర్ మొక్కలు అంటాం కదా, మనం గుమ్మం దగ్గర పెట్టుకుంటాం, అవి ఎండక్కర్లేదు అనుకుంటాం. కాదు, అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండాలి. ఆ విటమిన్ ఆ మొక్కలకి ఉండాలి, అప్పుడే అభివృద్ధి అవుతాయి. నాకు ఎండ తక్కువ మూల చాలా బాధపడతాను, అలాగే అటు ఇటు మార్చుకుంటూ ఉంటాను. అయితే ఈ పోషకాల వల్ల ఏంటో పాపం మొక్కలు బతికే తీరుతాయండి నాకు. అలానే నేను మరి కాంపోస్టా మరి అనటం అర్థం కాదు, అందులో కూడా ఒక చిక్కుడుకాయ తుక్కు ఉంటుంది కదా, ఉల్లిపాయ తుక్కు, అలానే మరి గట్టిగా ఉండే అరటికాయ తొక్కలని అలాంటివి వేయను. ములక్కాడ, చిక్కుడుకాయలు అలాంటివి వీనిలాగా ఉంటాయి, పీసులాగా ఉంటుంది కదా, మొక్కలకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు పీసు ఉండే ఒక పోషకాలు ఉండే మట్టి వేసామనుకోండి, ఆ పీసు ఏం చేస్తుందంటే వాటర్ అనేది ఉంచుకుని మనం గొమ్మ నీళ్ళు వేయకుండా మొక్కకు అందిస్తూ ఉంటుంది. అందుకని అడుగుని డొక్క పీసులు పెడతాం ఇప్పుడు కుండీలో. వేసంకాలం అయ్యి నీళ్లు డొక్క పీసు అనేది బాగా పీల్చుకుంటుంది, ఆ నీళ్ళు అందిస్తుంది మొక్కకి. కాబట్టి అలా చేస్తానండి. పోషకాలు మట్టి కూడా నేను ఎప్పుడు తయారు చేసుకుంటాను, ఇప్పుడే కాదు, పెట్టిన 20 సంవత్సరాల నుంచి కూడా తయారు చేసుకుంటూ ఉన్నాను. అంతకుముందు ఎన్నో వీడియోలు పెట్టాను, అవన్నీ ఎవరో డిలీట్ చేసేసారు. కానీ నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి తయారు చేయడం కూడా మట్టిని చూపిస్తాను. అయితే ఈ నీళ్లు ఇప్పుడు బాల్చాలో పోసేసుకుని పట్టుకెళ్ళి మొక్కలకి వేస్తాను. మామూలుగా చూపించగలను కానీ అక్కడ మాట్లాడటం అవ్వదు, ఎందుకంటే అక్కడ స్కూలు పిల్లలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, గమ్మని నేను మాట్లాడలేను, ఆ మాటలు కూడా పడిపోతాయి. కాబట్టి ఇలాంటి పోషకాల నీళ్ళు, మీరు మొక్కలు ఉన్నాయా, 2 మొక్కలే ఉన్నాయా, 3 మొక్కలే ఉన్నాయా, బియ్యం కడుగుతారు కదా,
అలాగే కందిపప్పు అనేది కూర వండుకుంటారు కదా, ఆ పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, అన్నం వచ్చిన గింజ ఉంటే ఒక దాంట్లో వేసుకోండి. అలా 4 రోజులు 5 రోజులు ఉంచేయాలి. అప్పుడు ఊరుతుంది అనమాట. అందులో మంచి పోషకాలు వస్తాయి. అందులో కాస్త నీళ్ళు కలుపుకొని మొక్కలకి ఇచ్చుకున్నారనుకోండి, మీరు ఏ మందు ప్యాకెట్లు కొని వేయక్కర్లేదు. ఎప్పుడైనా కూడా అలా వేస్తూ ఉన్నామనుకోండి, ఒక్కొక్కసారి శ్రద్ధ చూపించక వేయటం మానేస్తాం ఆ మందులు. అవి ఏమవుతాయి, మొక్కలు పాడైపోతాయి. అలా చెప్పారండి ఎవరో నాకు, నేనైతే చేయలేదు, చెబుతున్నాను. ఎప్పుడు కూడా ఒకసారి నర్సరీలో అతను ఇచ్చాడనమాట, ఇది రోజు మిచ్చిరమ్మ చాలా బాగా పువ్వులు ఇడిచేస్తాయి పట్టుకెళ్ళమని. అతని మాట కాదే అంటే ఎందుకని తెచ్చాను. కానీ ఒకసారి 2 సార్లు వేసాను, నాకైతే నచ్చలేదండి. అది అలాగే ఉంచేసాను, మట్టిలో పాడేసాను. అలా వేయనండి, ఎప్పుడు కూడా వేయలేదు నేను. చాలామంది మా ఇల్లు గల వాళ్ళు ఉన్నారంటే యూరియా అని ఏదో ఉంటుందంటండి, యూరియా ఏదో, అది కొంచెం చెట్టు వెనక్కి వేయాలండి అని ఆవిడ వేస్తూ ఉంటారు. చూసే సూరుకుంటాను తప్ప ఎవరైతే చేస్తే అది చేయనండి. నేను చేసే వాటికి బాగున్నాయి కదా, మందుల కన్నా హెల్తీగా ఉన్నాయి కదా, ఇంతకన్నా ఏంటి ఇలానే చేసుకుంటాను. ఇది కిందల పోసి ఇదే ఇలా జాగ్రత్త పెట్టి మనం మొక్కలకి ఇచ్చుకుంటాం. ఇదేనండి నేను చెప్పేది. మీకు మొక్కలకి వేయటం చూపిస్తానే మరి. ఇదిగోనండి ఇలా బాల్చాలో వేసేసాను. మా వారైతే చిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చారు, ఆ తుక్కు వచ్చిందని కూడా వేసేసాను ఇందులో. చక్కగా మొక్కలకు వేసేస్తాం కదా అని. ఇప్పుడు ఇందులో ఉంచాను కదా, ఇందులో మళ్ళీ ఇలా నీడిపోతున్నాను. చూసారు కదా, మినప్పొట్టు, అన్నం, అలా మిగిలింది నూకతో ఉన్నది అవి కానీ ఊరిపోయి మంచి వాసన వస్తుందండి అలా నీళ్ళు పోతుంటే. ఎల్లుల్లిపాయలు అది వేసాను కదా తుక్కు, అది కూడా స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఆ ఎల్లుల్లిపాయ తుక్కు వల్ల మనకి ఇలా నీళ్ళు అవి వేసిన మామూలుగా ఈ నీటిలోనే కాదు, ఎల్లుల్లిపాయలు ఒలిసారనుకోండి, చక్కగా మీరు పట్టుకెళ్ళి ఆ తుక్కుము చెట్లు మొదలు వేసేసారనుకోండి, మనకు పాములు అవి వస్తాయని భయవాళ్ళు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎల్లుల్లిపాయల వాసన పాము రాదు. తెలుసండి, తుక్కు చెట్ల మొదట వేయటం మంచిది. పట్టుకెళ్ళి అలాగే వేసేస్తాను. ఇప్పుడు కవర్లో పెట్టించాను, అది కూడా వేసేస్తాను. ఇందులో ఇంకా నీళ్ళు కలుపుతానండి, కలిపి వేసేస్తాను. ఇప్పుడైతే మొక్కల దగ్గరికి తెచ్చేసానండి వాటరు. మరి చాలా పోసాను గిన్నెతో, ఓ 3 గిన్నెలు, మళ్ళీ గిన్నె 2 నీళ్ళు కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు మొక్కలన్నింటికి ఇచ్చేసుకుంటానండి. ఇవి బంగాళదుంపలండి, మొక్కలు వచ్చి నేను పెట్టేశాను. ఇది మహాబిల్వం అండి, ఇది బిల్వం, ఇది కోటస్ మొక్క ఇలా పెట్టాను. ఒక బ్రహ్మకమలం ఆకు, ఇది కూడా స్వీట్ నిమ్మ, ఇది మాసిపత్రి, ఇది ఇదండి కదంబం, మిడి కదంబం పువ్వులు ఇడిసిందిలేండి. ఇది పీసు లిల్లీ, ఇది లెమన్ గడ్డి, ఒక కోటర్స్ మొక్క. అలానే ఇది అన్నపూర్ణ మొక్క, దీనికి ఎక్కువగా వాటర్ ఇస్తూ ఉండాలండి. ఇది స్వీట్ నిమ్మ. ఇదైతే ఇండోర్ మొక్కే కానండి, ఈ పోషకాల వల్ల బలిసిపోతూ ఉంటుంది, ఇరిసి పాడేస్తూ ఉంటాను. ఇదిగా చూసారు ఎంత పెద్దగా అయిపోయిందో. తమలపాకండి, ఇందులోనే ఉంది. ఇది చిన్న మొరం, వద్దు వేయకూడదండి మొరవానికి. ఇది కూడా తమలపాకే, ఇది క్వార్టర్స్, ఇది చిన్న గుత్తి పువ్వులు ఇడుస్తుంది. అలాగే బంతి మొక్క ఉందండి. ఇవన్నీ క్వార్టర్స్ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎదుగు చూసారా, ఇది ఉంది ఏంటి మొరవం. ఇది లెమన్ గడ్డి అండి, ఇది లెమన్ గడ్డి. ఇది వైజయంతి మాల, 10 పూసల వరకు వచ్చినాయండి చక్కగా. మరి ఇవి ఎలాగా ముదిరిన తర్వాత ఎండిన తర్వాత తీసుకోవాలి. ఇది లిల్లీ పువ్వుల మొక్క, ఇది చక్కగా గులాబీ పువ్వులాగా ఇడుస్తుంది. ఇదేమో రుద్రాక్ష అండి, చెప్పకుండా తెచ్చిచ్చేసాడు అబ్బాయి. ఇది అన్నపూర్ణ మొక్క, ఆన్లైన్లో పెట్టింది. దీని గురించి కూడా చెప్పాను. చక్కగా ఇలా వేసేస్తూ ఉంటానండి ఈ నీళ్ళే. ఇది మందాకిని మొక్క, ఇది చక్కగా మల్లెంటూ, అలాగే బ్రహ్మకమలం పెట్టానండి. ఇదేమో ఇలాచి. ఎప్పుడు ఈ నీళ్ళేనండి, మామూలు నీళ్ళు అస్సలు ఇవ్వను, అవసరం లేదు, ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇస్తాను. ఇందులో శామదుంపలు పెట్టానండి. ఈ శామదుంప ఆకులతో ఏదో చెయ్యాలని వచ్చేసినాయి మొక్కలు, 4 పెట్టాను. పసుపు అయితే ఇంకా వేయకూడదండి, నీళ్ళు అయిపోవచ్చింది. ఇది మల్లెంటూ, అలాగే బ్రహ్మకమలం కూడా. అలానే ఇది ఉసిరి మొక్క, ఇది కాటర్స్ మొక్క అండి. ఇదేమో ఇది రణపల అండి, రణపల. చూసారు కదా, ఇది నల్ల పసుపు, ఈ చిన్న మొక్క నల్ల పసుపు, ఆన్లైన్లో పెట్టింది, దాని గురించి చెబుతాను. అసలు ఇదేమో ఏమనుకుంటున్నారు, ఇది
షాంపూ మొక్కలని వస్తున్నాయి కదా, షాంపూ ఏమి వచ్చేదిలేండి, ఏదో సరదాగా ఆ పువ్వులు చూస్తే చాలా ముచ్చటగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇట్లన్నిటికి వేసేస్తానండి. ఇందులో ఈ నిమ్మ తులసి అవన్నీ మొక్కలు విత్తనాలు వేసాను, వస్తున్నాయి. ఇంతేనండి, ఒక్క నీళ్ళసుక బయటికి రాకుండా వేసేస్తానమాట. వృధా కావు, బాల్చిన నీళ్ళు మొక్కలు తీసేసుకున్నాయి, చూసారు కదా నా మొక్కలు. ఇంకా వీటి గురించి చెప్పే ఉంటానండి, చెబుతాను. ఇదైతే ఏమనుకుంటున్నారు, షుగర్ ప్లాంట్. ఒక్క ఆకు తింటే షుగర్ అనేది చక్కగా తగ్గుతుందండి, నాకే తెలుస్తుంది. ఎందుకంటే పెరగటం తగ్గడం తెలుస్తుంది కాబట్టి. ఆకు నవ్వులుతున్నానా, డౌన్ అయిపోతుంది, తిమ్మురులు తగ్గుతున్నాయి. చూసారు కదా నా మొక్కల సామ్రాజ్యం ఇదేనండి. ఇంకా నేను కాంపోస్ట్ తయారు చేయటం అనేది చెబుతాను, చూద్దరు. కానీ నచ్చిందా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.